ఒకటి కాదు రెండు కాదు ట్రంప్ రిలేటెడ్ గా 4-5 కంట్రీస్ పరంగా అప్డేట్స్ ఉన్నాయి. చాలా కంట్రీస్ పరంగా టాక్స్ ని అనుకున్న దానికంటే తగ్గిస్తూ చైనా రిలేటెడ్ గా కూడా సాఫ్ట్ నేచర్ ని యుఎస్ చూపిస్తూ ఉండడం గ్లోబల్ మార్కెట్స్ కి కొంత రిలీఫ్ నైతే ఇచ్చింది. అండ్ ఇన్ఫోసిస్ ఒక నెంబర్స్ కూడా అప్డేట్ అయ్యాయి. ఎక్స్పెక్టెడ్ కంటే ప్రైమరీ డేటా మాత్రం బాగుంది. సో అది ఒకవేళ ఐటీ సెంటిమెంట్ ని కానీ లిఫ్ట్ చేస్తే అలాంగ్ విత్ బ్యాంకింగ్ స్పేస్ మార్కెట్స్ కి కొంత స్టెబిలిటీ దొరుకుతుంది కదా. దానికి పాసిబిలిటీ ఎలా ఉంది? ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ ఉంటున్న ఇతర ఇంపార్టెంట్ డేటాతో పాటు కమింగ్ టైమ్స్ లో గమనించాల్సిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని డిస్కస్ చేసుకుంటూ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 540 పాయింట్స్ గెయిన్ అయ్యి 82,727 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 159 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,220 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 454 పాయింట్స్ గెయిన్ అయ్యి 57,210 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీని మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెనింగ్ దగ్గర నుంచి 25,080 మార్క్ వరకు కొంత పడిన మార్కెట్ అంటే ఐ మీన్ నిఫ్టీ అక్కడి నుంచి 25,240 లెవెల్స్ వరకు అంటే సుమారుగా 250 పాయింట్స్ ఇవాల్టి లో నుంచి కూడా మార్కెట్ వన్ డైరెక్షనల్ గా పెరిగింది. గ్లోబల్ గా ఏమైనా మంచి విషయాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. జపాన్ రిలేటెడ్ గా 25% కదా రీసెంట్ టైమ్స్ లో టారిఫ్ వేస్తున్నానని చెప్పారు. ఇప్పుడు అది స్ట్రైట్ అవే 15% కి కట్ చేశారు. నేను అంత ఈజీగా జపాన్ తో ట్రేడ్ డీల్ అయిపోతుంది అనుకోలేదు. ఎందుకంటే పదే పదే జపాన్ రిలేటెడ్ గా పేరుని తీస్తూ ఇక వాళ్ళతో డిస్కషన్స్ ఏ ఉండవు. 25% ట్యాక్స్ వేయడమే. ఇంకా చెప్పాలంటే 35% వేస్తాను, 40% వేస్తాను, నేను ఎంత వేస్తే అంత వాళ్ళు కట్టాల్సిందే అనేలా స్టేట్మెంట్స్, రూట్ స్టేట్మెంట్స్ చేసిన ట్రంప్ ఒకేసారి స్మైలింగ్ ఫేస్ తో అందరి ముందుకు వచ్చి జపాన్ తో ట్రేడ్ డీల్ అయింది. 15% టారిఫ్ అనేలా డెసిషన్ ని తీసుకున్నారు. ఇది జపాన్ తో కదా, ఫిలిప్పైన్స్ తో కూడా 19% ట్రేడ్ డీల్ ని కుదుర్చుకోవడం జరిగింది. ఈవెన్ ఇండోనేషియా తో కూడా 19% ట్రేడ్ డీల్ ని కుదుర్చుకున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? జపాన్ కానీ, ఇండోనేషియా కానీ, ఫిలిప్పైన్స్ కానీ వీళ్ళందరితో కూడా ట్రేడ్ డీల్ ని కుదుర్చుకున్నది వాళ్ళ వస్తువులు యుఎస్ లోకి వస్తే ఎంత ట్యాక్స్ వేయాలనే. యుఎస్ వస్తువులు వాళ్ళ దేశంలోకి వెళ్ళింది అనుకోండి, జీరో ట్యాక్స్, ఏ ట్యాక్స్ లేదు. మీ వస్తువులు మా దగ్గర తెచ్చి అమ్ముకుంటుందని కానీ ఇంత కట్టండి. మా వస్తువులు మీ దగ్గరకు వస్తే మేమేం ట్యాక్స్ కట్టాం. బికాస్ మీకు మా మార్కెట్ కావాలి, మాకు మీ మార్కెట్ ఏం పెద్ద అవసరం లేదని ఎవరెవరైతే యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ చేస్తున్న కంట్రీస్ ఉన్నాయో వాళ్ళని బెస్ట్ వేలో బెండ్ చేసి యుఎస్ కి లాభం చేకూర్చుకునే పని మాత్రం ట్రంప్ చేస్తున్నారు. అండ్ సర్ప్రైజింగ్ విషయం ఏంటో తెలుసా? రేపు యూరోప్ రిలేటెడ్ గా డీల్ ఫైనల్ అన్నారు. అది చెప్పింది నిన్న. అంటే ప్రాబబులీ ఇవాళ యూరోప్ తో ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉందా? రేపైనా ఉండే అవకాశం ఉంది. 30% యూరోప్ మీద ఉంటున్న టారిఫ్ ఒకవేళ దాన్ని తగ్గించే ప్రయత్నం ఏ మాత్రం జరిగినా అది చాలా బిగ్ అనౌన్స్మెంట్ అవుతుంది. కాబట్టి ఇవాళ మీరు అబ్జర్వ్ చేశారా, టాటా మోటార్స్ ఇవాళ బాగా పెరిగిందా? సడన్ గా బాగా పెరగడం అంటే 5% 10% కాదు, 3% అయినా. రీజన్ ఇదే, యూరోప్ తో ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నారు ట్రంప్ అని. వాళ్ళ జేఎల్ఆర్ బిజినెస్ కి ఇంకే ఇబ్బందులు ఉండవనేలా మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. బట్ మన ఇండియా పరంగా మాత్రం ఆగస్ట్ లోపు ట్రేడ్ డీల్ అంటే ఆగస్ట్ 1st లోపు ట్రేడ్ డీల్ అవే అవకాశం చాలా తక్కువ. అండ్ చైనాతో కూడా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్ జూలై 28th and 29th స్టార్ట్ అవుతాయని యుఎస్ అధికార వర్గాలు అయితే స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా, చైనా రిలేటెడ్ గా ఒకప్పుడు భారీగా టారిఫ్లు విధించేశారు కదా 140% దగ్గరగా. అప్పుడు యుఎస్ వాళ్ళు 90 days పాస్ చేస్తున్నానని చెప్పారా, అది ఆగస్ట్ 12th కి ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. అంటే దాని తర్వాత మళ్ళీ 140% టారిఫ్ అని మార్కెట్ కంగారు పడుతుంది కదా. దానికి యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ అయిన స్కాట్ బెసెంట్ ఏమంటున్నారంటే, ఆ డెడ్ లైన్ ని ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేస్తాం, అదేమి ఫైనల్ డెడ్ లైన్ కాదు, అది మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాం అని చెప్తూ ఉండడం. ఇక్కడ ఎక్కడా కూడా మనకి ఏం సీరియస్ టోన్ వినిపించట్లేదు. రీసెంట్ గా ఏమో ఆగస్ట్ 1st డెడ్ లైన్, అప్పుడు మేము టారిఫ్లు వేస్తాం కానీ తర్వాత కూడా అందరితో డిస్కస్ చేస్తాం, ఇది గతంలో చెప్పిన మాట. చైనాతో కూడా ఏదైతే 90 days టారిఫ్ పాజ్ ఆగస్ట్ 12 కి ఎక్స్పైర్ అవ్వబోతుందో అది కూడా ఫర్దర్ గా మేము ఎక్స్పాండ్ చేస్తాం, అది కూడా ఏం ఫైనల్ డెడ్ లైన్ కాదు అని చెప్తుండడం. జపాన్ తో ఉన్న ఇష్యూస్ అన్ని డైల్యూట్ అయిపోయాయి. యూరోప్ తో రేప్ ట్రేడ్ డీల్ అనేలా అనౌన్స్ చేశారు. చైనాతో ఉన్న దానికి కూడా ఇన్ కమింగ్ టైమ్స్ మేము డెసిషన్ తీసుకుంటాం, వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న డెడ్ లైన్ ని కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. ఇండియా రిలేటెడ్ గా కూడా హార్డ్ స్టేట్మెంట్స్ ఏం లేవు. ఫైనలీ ట్రేడ్ టారిఫ్స్ ఫియర్ ఏదైతే మార్కెట్ లో క్రియేట్ అయిందో అది సస్టైన్ అయ్యే రీజన్ ఇప్పుడు మార్కెట్ లో కనిపించకపోతూ ఉండడం. ప్రాబబుల్లీ ఈ రీజన్స్ అన్ని కూడా గ్లోబల్ మార్కెట్స్ ని కొంత స్ట్రెంథెన్ చేశాయి. వాళ్ళు గమనించారా, జపాన్ మార్కెట్స్ 3.5% దగ్గరగా పెరిగాయి. అక్కడ జపాన్ వాళ్ళకి ఇచ్చింది ఏం లేదు యుఎస్ వాళ్ళు. ఇన్ఫాక్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. యుఎస్ కార్స్ ఏం జపాన్ లో పెద్ద సక్సెస్ కాదు, కానీ జపాన్ కార్స్ యుఎస్ లో మోస్ట్ సక్సెస్. కాబట్టి టయోటా స్టాక్, టయోటా ఫార్చునర్ మీరు చూస్తూ ఉంటారు కదా, ఆల్మోస్ట్ 10% పెరిగింది. యుఎస్ వాళ్ళు 25% నుంచి 15% కి టారిఫ్లు రెడ్యూస్ చేయడం. అండ్ ఎవరెవరితో అయితే ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారో ఆ దేశాల్లో కూడా కొంత పాజిటివిటీ అయితే కనిపించింది. ఓకే, మనతో ఇంకా తలనొప్పి లేదు, తన నుంచి మనకేం స్టేట్మెంట్స్ రావని ఒక చిన్న రిలీఫ్ లా అనమాట. అండ్ మన ఇండియా విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా కాన్స్టెంట్ సెల్లింగ్ కనిపిస్తూ ఉంది. నిన్న కూడా 3,500 కోట్లు సెల్ చేశారు. మన డిఐఎస్ 5,000 crore దగ్గరగా బై చేస్తున్నారు. బ్లాక్ డీల్స్ ఉన్నాయి, బట్ అందులో డేటా సరిగ్గా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అండ్
సరే బ్లాక్ డీల్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయింది అనుకున్నాం నిన్న FIDA డేటా, బట్ ఫ్యూచర్స్ విషయానికి వస్తుంటే మాత్రం ఇండెక్స్ లెవెల్లో ఉన్న అన్ని ఫ్యూచర్స్ లో కలిపి 1.5 lakh దగ్గరగా నెట్ షార్ట్స్ ప్రెసెంట్ FIs హోల్డ్ చేస్తున్నారు, విచ్ ఇస్ నథింగ్ బట్ 86% నెట్ షార్ట్స్ ఇండెక్స్ లెవెల్లో FIs కి క్యారీ అవుతున్నాయి. అండ్ బంగారం వెండి ధరలు నిన్న పెరిగాయి అనుకున్నామా అంతకు ముందుతో కంపేర్ చేస్తే? అంటే నిన్న కాక మొన్న చేసిన వీడియోలో ఏదైతే గోల్డ్ సిల్వర్ ధరలు ఉన్నాయో 98,900, సిల్వర్ 1,14,120, దాంతో కంపేర్ చేస్తే నిన్నటి మార్కెట్ లోనే గోల్డ్ అలాగే సిల్వర్ ధరలు పెరిగాయి అనుకున్నాం కదా. ఇవాళ దానికి మించి గోల్డ్ అలాగే సిల్వర్ ధరలు అయితే పెరిగాయి. గోల్డ్ 1,920కి, సిల్వర్ 1,16,640కి పెరగడం అయితే జరిగింది. ఇన్ సింపుల్ టర్మ్స్ కాన్స్టెంట్ గా లాస్ట్ 3 days నుంచి కంటిన్యూస్ గా గోల్డ్ అలాగే దానికంటే ఎక్కువగా సిల్వర్ ధరలు అయితే మంచిగా పెరుగుతూ ఉన్నాయి. అది కంపారిటివ్ గా ఇక్కడ మీరు ఈ డేటాని గమనించొచ్చు. లాస్ట్ 1 day లో 0.6% సిల్వర్ పెరిగితే 0.1% గోల్డ్ పెరిగింది. 1 week లో 2.7% గోల్డ్ పెరిగితే 4.2% సిల్వర్. 1 month లో 1.35% గోల్డ్ పెరిగితే 8.68% దగ్గరగా సుమారుగా 9% దగ్గరగా సిల్వర్ పెరగడం జరిగింది. ఇన్ కాన్స్టెంట్ టర్మ్స్ గోల్డ్ అలాగే సిల్వర్ ధరలు అయితే పెరుగుతూ ఉన్నాయి. నా ఎక్స్పెక్టేషన్, దీనికి రీజన్ కూడా నేను లాస్ట్ 3-4 days నుంచి చెప్తున్నాను. యుఎస్ ఫెడ్ మీటింగ్, ఈవెన్ మీకు కొన్ని దగ్గరలో యుఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారా జూలై మీటింగ్ లోనే ఎక్స్పెక్టేషన్స్ అయితే చెప్తున్నారు. బట్ పర్సనలీ నా ఒపీనియన్ జూలైలో వాళ్ళ వడ్డీ రేట్లు కట్ ఉండదు, కానీ నెక్స్ట్ వడ్డీ రేట్లు కట్ చేస్తామనే సెంటిమెంట్ ఏదైనా వాళ్ళు మార్కెట్ లోకి వదలడానికి ప్రయత్నిస్తే మాత్రం అది మార్కెట్స్ కి చాలా మంచి విషయంగా మనం చూడాలి. అండ్ విచ్ ఈస్ ఈక్వలీ గుడ్ ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా అది చాలా మంచి విషయం, రేట్ కట్స్ అనేవి. సో ఎప్పుడుంది మీటింగ్? జూలై 29 and 30. అండ్ ఇంకొక విషయం కూడా, అక్కడ డాలర్ ఇండెక్స్ ని మీరు అబ్జర్వ్ చేశారా? రీసెంట్ టైమ్స్ లో కొంత పెరిగినట్టు పెరిగిందా, అది మళ్ళీ కూల్ ఆఫ్ అయిపోయింది అనమాట. 97.4 కి వచ్చేసింది. ఇది ఎంత పడితే గోల్డ్ అండ్ సిల్వర్ కి ఇంకంత మంచిది. అంటే ఒకేసారి ఎలాంటి సినారియోలు ఏర్పడుతున్నాయంటే గోల్డ్ కి సిల్వర్ కి డాలర్ ఇండెక్స్ పడ్డం వాటికి మంచిదే, వడ్డీ రేట్లు కట్ చేయడం వాటికి మంచిదే, కానీ కట్ చేయలేదు. కానీ కట్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ ఉండడం అవి పెరుగుతూ ఉన్నాయి. బట్ గోల్డ్ తో పోలిస్తే సిల్వర్ ఎందుకు పెరుగుతుందంటే దాంట్లో వాల్యుయేషన్ కంఫర్ట్ ఉండబట్టి. అది ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. వీలైతే ఒకసారి గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ ఉన్న కంపారిజన్ ఈ వీడియోలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. బట్ నా ఒకే ఒక కన్సర్న్ ఏంటంటే జూలై 29-30 జరిగే మీటింగ్ లో కానీ ఒకవేళ ఫెడ్ వాళ్ళు ఎటువంటి రేట్ కట్ రిలేటెడ్ గా సెంటిమెంట్ ని కంటిన్యూ అయ్యేలా సిగ్నల్ ఇవ్వకపోతే దెన్ మార్కెట్స్ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఆ పాయింట్ లో గోల్డ్ లోను సిల్వర్ లోను ఈవెన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఎయిదర్ వాళ్ళు మార్కెట్స్ ని పెంచే ప్రయత్నమైనా తగ్గించే ప్రయత్నమైనా చేస్తారు. ఇక్కడ న్యూట్రల్ సినారియో తలెత్తే అవకాశం చాలా తక్కువ. కాబట్టి 29th and 30 పర్టికులర్ గా 30 midnight ఈ అప్డేట్ వస్తుంది కాబట్టి విచ్ ఈస్ వెనస్డే అండ్ ఆ నెక్స్ట్ డే థర్స్డే అనమాట మన మార్కెట్స్ కి. సో ఎక్స్పైరీ కూడా ఉంటుంది 31st July ఎక్స్పైరీ విచ్ ఇస్ థర్స్డే నిఫ్టీ రిలేటెడ్ గా. అండ్ ఈవెంట్ కూడా ఉంది కాబట్టి ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ మార్కెట్ లో ఎవరైనా పొజిషన్స్ ఆ పాయింట్ లో ట్రేడింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే కంప్లీట్ గా దూరం ఉండే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు లండన్ కి వెళ్లారని, ఇండియా అండ్ యూకే కి సంబంధించిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA ని సైన్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వెళ్ళినట్టు, జూలై 23rd and 24th యూకే లో ఉండబోతున్నారని, ఈ లోపు డీల్ కుదురుతుందని మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో 24th అంటే రేపు ఒకవేళ డీల్ కుదురుతున్నట్లయితే ప్రాబబుల్లీ టెక్స్టైల్ స్టాక్స్ అండ్ ఆల్కహాల్ స్టాక్స్ ఇవే కదా ఎప్పటి నుంచో యూకే తో FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతుందన్నప్పటి నుంచి టెక్స్టైల్ ఆల్కహాల్ రిలేటెడ్ గానే వినిపిస్తుంది. ప్రాబబుల్లీ అదంతా కూడా వాటిలో రిఫ్లెక్ట్ అయ్యిండొచ్చు. బట్ చూడాలి. ఆల్మోస్ట్ $120 billion దగ్గరగా బైలేటరల్ గా ట్రేడ్స్ బై 2030 నాటికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా జరిగే అవకాశం ఉందని, యూకే అండ్ ఇండియా ఇద్దరు కూడా ఈక్వల్ గా లాభం పొందుతారని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో ఇలా ఉండాలి ట్రేడ్ డీల్ అంటే. యూకే కి సంబంధించి ఇండియా నుంచి వెళ్తున్న ఎక్స్పోర్ట్స్ లో 99% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ మీద టారిఫ్ వెళ్ళిపోతుంది. అండ్ ఈ బ్రిటిష్ నుంచి వస్తున్న వాటిపైన కూడా ఆల్మోస్ట్ 90% దగ్గరగా వాటిపై టారిఫ్ రెడ్యూస్ అవుతుంది. సో ఆల్మోస్ట్ $60 billion ఉందన్నమాట యూకే కి ఇండియాకి మధ్యలో ట్రేడ్ నెంబర్. అది $120 billion కి, అంటే ఆల్మోస్ట్ 100% పెంచాలని బై 2030 నాటికి ఇంప్రూవ్ చేయాలని అయితే చూస్తున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ ఫర్ ఇండియన్ ఎకానమీ. ప్రాబబ్లీ ఇది రేపటి మార్కెట్ లో అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. బట్ మోస్ట్లీ ఇదంతా మార్కెట్ లో ఆల్రెడీ ఫ్యాక్టర్ అయ్యింది. బట్ లెట్స్ సీ, ఏదైనా ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్స్ ఉంటే రేపు మార్కెట్ దీనికి ఇంకొంత రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ యాక్షన్ ని గమనిస్తే రీసెంట్ డేస్ లో నేను మీకు పలుమార్లు అప్డేట్ చేస్తున్నాను. కిందకి వెళ్తున్నప్పుడు 24,950 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. అండ్ పైకి వస్తున్నప్పుడు 25,250 to 270 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ దగ్గరికి అయితే వస్తున్నాం. అండ్ క్లోజింగ్ అబౌవ్ ఆ 270 మార్కెట్ లో రీసెంట్ టైమ్స్ లో ఫామ్ అవుతున్న ఈ జోన్ అయితే బ్రేక్ అవుతుంది. ఎల్స్ మార్కెట్ కి అంత స్ట్రెంత్ లేకపోతే మళ్ళీ 300 పాయింట్ జోన్ లో కూడా మూవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పైకి వెళ్ళిపోతుంది మార్కెట్ అనుకుంటున్న వాళ్ళు మాత్రం 270 అబౌవ్ మార్కెట్ క్లోజ్ అవుతుందా లేదా అనేది ఒకసారి గమనించాలి.
ఉండాలి ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న అన్ని పాయింట్స్ ని కనెక్ట్ చేస్తూ కంటెంట్ ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ ఈ రిపోర్ట్ ను ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే రీసెంట్ టైమ్స్ లో అన్ఈవెన్ గా రైన్ ఫాల్ డిస్ట్రిబ్యూషన్ ఉండడం కారణంగా, అంటే అకాల వర్షాలు పడ్డం కారణంగా ఎండాకాలం త్వరగా ఎండ్ అయిందని అనుకున్నాం, కానీ దాని తర్వాత ఎండాకాలం కంటే ఇంకా ఎక్కువ ఎండలు నమోదయ్యాయి రీసెంట్ టైమ్స్ లో. అండ్ సడన్ గా వర్షాలు స్టార్ట్ అయ్యాయి. సో ఇలా వాతావరణం అనుకూలించకుండా ఉండడం కారణంగా రైతులు ఇక్కడ కొంతవరకు నష్టపోయారు. దాని కారణంగా ఆ పంటలకు సంబంధించి షార్టేజ్ ఏర్పడింది. కాబట్టి పర్టికులర్ గా రాష్ట్రాల్లో ఈ రాజస్థాన్ లో కానీ, మధ్యప్రదేశ్ లో కానీ, గుజరాత్ లో కానీ, హర్యానాలో కానీ అనుకున్న దానికంటే లాంగ్ పీరియడ్ యావరేజ్ కంటే కూడా అత్యధికంగా రాజస్థాన్ లో అయితే 118% దగ్గరగా వర్షపాతం ఎక్కువగా నమోదవడం, కొన్నిటి దగ్గర అనుకున్న దానికంటే వర్షపాతం తక్కువగా ఉండడం, ఈ వాతావరణంలో ఉంటున్న ఈ మార్పుల కారణంగా చాలా రాష్ట్రాల్లో పంటలు అనేటివి ఇంపాక్ట్ అయ్యాయని, క్రాప్ అనేది డ్యామేజ్ అయిందని, కీ క్రాప్స్ అన్ని డ్యామేజ్ అయ్యాయని, దీంతో సప్లై షాక్ ఉంటుంది కాబట్టి ప్రైజులు ఆటోమేటిక్ గా ఇంపాక్ట్ అవుతాయి, పెరుగుతాయని ఇలా ఐసిఐసిఐ వాళ్ళైతే చెప్తున్నారు. నేను ఉంటున్న నెల్లూరులో గమనిస్తున్నాను. కొన్ని పంటలకు సంబంధించిన ధరలు ఒక 3 వారాలతో పోలిస్తే ఇప్పుడు కొంత పెరిగినట్లు నాకైతే అనిపిస్తున్నాయి. మీరుంటున్న ప్రాంతాల్లో కూడా రీసెంట్ టైమ్స్ లో ధరలు పెరగడం మీరు అబ్జర్వ్ చేస్తుంటే మాత్రం దెన్ బీ ప్రిపేర్, ఆ ధరలు ఇంకా పెరిగే అవకాశం అయితే ఉండొచ్చు. బట్ దీని రిలేటెడ్ గా మీరు ఈ రీసెంట్ టైమ్స్ లో అబ్జర్వ్ చేసిన డేటాని కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఏదైనా ఐపీఓని కొందాం అనుకుంటున్నప్పుడు మన వాళ్ళకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ జిఎన్జి ఎలక్ట్రానిక్స్ కి నేనైతే ముందుకు వెళ్తున్నాను. నేను మీకు ప్రైమరీ డేటాని షేర్ చేస్తాను ఎందుకు నేను కొనాలనుకుంటున్నానని. బట్ మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేసి మీ ఓన్ ఇండివిజువల్ గా స్టడీ చేసే డెసిషన్ తీసుకోండి. ఈ ఐపీఓ ఒక మేజర్ డీటెయిల్స్ మీకు ఇక్కడ స్క్రీన్ ముందు ఉంటుంది. ఇష్యూ సైజ్ చాలా చిన్నది, 460 crores దగ్గరగా ఉంటుంది. సో వచ్చే అవకాశం తక్కువ, కానీ మంచి బిజినెస్ అండ్ మంచి ఫండమెంటల్స్ నాకు కనిపిస్తున్నాయి కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. అండ్ ఇది చిన్న ఐపీఓ కాబట్టి లిస్టింగ్ రోజు లాభాలు ఉంటాయని కూడా అనుకుంటున్నాను. ఈ ఐపీఓ 225 నుంచి 237 ఈ ప్రైస్ బ్యాండ్ లో మార్కెట్ లోకి వస్తుంది. ఇది ఈవెన్ మార్కెట్ లో లిస్ట్ అయిన తర్వాత కూడా స్మాల్ క్యాప్ కేటగిరీ స్టాక్ అనమాట. ఈ ఐపీఓ ఇవాళ ఓపెన్ అయింది, 25th జూలై అయితే క్లోజ్ అవబోతుంది. అండ్ ఈ ఐపీఓ సైజ్ 460 crores, అందులో 400 crores దగ్గరగా ఫ్రెష్ ఇష్యూ, అంటే ఆ డబ్బులు కంపెనీకి వెళ్తుంది. ఇది మార్కెట్ లో లిస్ట్ అయ్యే తేదీ ఈ నెల 30 అనమాట. అండ్ బిఫోర్ డిస్కసింగ్ ఫర్దర్ డీటెయిల్స్, వీళ్ళ రిలేటెడ్ గా యాంకర్ బుక్, అంటే ఐపీఓకి ముందు ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారన్న డేటా ఉంటుందా, అది రిలీజ్ అయింది నిన్న. దీనికోసమే నేను వెయిట్ చేస్తున్నాను ఎవరెవరు ఎలాంటి ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేశారని. నేమ్స్ చెప్తాను చూడండి: గోల్డ్మాన్ సాక్స్, మోతీలాల్ ఒస్వాల్, మిరాయ్ అసెట్ మ్యూచువల్ ఫండ్, ఎడిల్వైజర్స్ మ్యూచువల్ ఫండ్, ఇలా ఆల్మోస్ట్ 138 కోర్ యాంకర్ బుక్ డేటాని వీళ్ళు రిలీజ్ చేశారు. ఇక కంపెనీ విషయానికి వస్తే వీళ్ళు ఇండియాకి సంబంధించిన నెంబర్ 1 రీఫర్బిషర్ అనమాట. తెలిసిందే కదా, రీఫర్బిషర్ అంటే పాతవి తీసుకుంటారు మళ్ళీ వాటిని అమ్మే ప్రయత్నం చేస్తారు. బట్ నాట్ జస్ట్ రీఫర్బిషర్, వీళ్ళు రిలేటెడ్ ఇంకొంచెం డేటాని మీకు చెప్తాను. బట్ దేని రిలేటెడ్ గా రీఫర్బిష్మెంట్ అంటే ల్యాప్టాప్స్ అండ్ డెస్క్ టాప్స్ చేసి ఇండియాలోనే అమ్మేస్తున్నారా? కాదు, 38 కంట్రీస్ లో వీళ్ళ బిజినెస్ ఉంది. 5800+ SKUs. అండ్ ఇది ఎలక్ట్రానిక్స్ బజార్ బ్రాండ్ అండర్ లో ఇండియాలో ఆపరేట్ అవుతూ ఉంటుంది. యాన్యువల్ గా 3 లక్షల ల్యాప్టాప్స్ దగ్గరగా రీఫర్బిష్ చేస్తూ ఉంటారు నావీ ముంబైలో. అండ్ వీళ్ళు లార్జెస్ట్ మైక్రోసాఫ్ట్ ఆథరైజ్డ్ రీఫర్బిషర్ అనమాట. 4154 టచ్ పాయింట్స్ ఉన్నాయి అక్రాస్ 38 కంట్రీస్. ఈవెన్ ఆఫ్రికా టు యుఎస్ఏ వరకు కూడా వీళ్ళకి పార్ట్నర్షిప్స్ ఉన్నాయి విత్ లెనోవో, హెచ్పి, ఇందాక అనుకున్న మైక్రోసాఫ్ట్. అండ్ ఇండియాకి సంబంధించిన లార్జెస్ట్ ల్యాప్టాప్ రీఫర్బిష్మెంట్ బిజినెస్ వీళ్ళది. ఈ రీఫర్బిష్మెంట్స్ రిలేటెడ్ గా, అంటే పాతవి మళ్ళీ వాటిని కొంత మార్చి మళ్ళీ అమ్మే సెకండ్ హ్యాండ్ మార్కెట్ పరంగా స్ట్రాంగ్ బిజినెస్ గ్రోత్ కనిపిస్తుంది. గ్లోబల్ గా ఆల్మోస్ట్ 11% CAGR తో గ్రో అవుతుంది. ఇండియన్ మార్కెట్ కూడా సిగ్నిఫికెంట్ గానే గ్రో అవుతుంది రీసెంట్ టైమ్స్ లో. పీసీ సెగ్మెంట్ స్పెషల్లీ 19% CAGR తో గ్రో అవుతుంది. ఈ పర్టికులర్ కంపెనీ ఎందుకు యూనిక్ అనుకోవాలంటే వీళ్ళకి కొత్త వాటి కంటే ప్రొడక్ట్స్ 50 to 70% చీప్ గా దొరుకుతాయి. దాని వీళ్ళు ఇంకొంత బెటర్ ప్రైజులకి అమ్ముకోగలుగుతున్నా మంచి సేల్స్ విత్ గుడ్ మార్జిన్స్ వీళ్ళకి లభిస్తూ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్ వీళ్ళది 40 times అనమాట. అంటే సింపుల్ గా వీళ్ళ ఒక అసెట్ లైట్ బిజినెస్ మోడల్ అనుకోవాలి. ఆల్మోస్ట్ 35% ROE, గుడ్ రిటర్న్ రేషియోస్ ని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నట్టు. వీళ్ళ థ్రెట్స్ గురించి మాట్లాడుకునే ముందు వీళ్ళ ఫండమెంటల్స్, వీళ్ళ నెంబర్స్ ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ కాన్స్టెంట్ గా ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ మార్జిన్స్ FY24 లో డిప్ అయినా మళ్ళీ FY25 లో ఇంప్రూవ్ అవుతూ ప్రాఫిట్స్ సిగ్నిఫికెంట్ గా రీసెంట్ టైమ్స్ లో ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇన్ సింపుల్ టర్మ్స్ మీరు ఇక్కడ EPS లో కూడా వీళ్ళ గ్రోత్ ని ఎస్టిమేట్ చేయొచ్చు. 3.3, 5.4, 7.1 పర్ షేర్ దగ్గరగా వీళ్ళ ప్రాఫిట్ పెరుగుతూనే ఉంది. అండ్ ఇది ఎంత అసెట్ లైట్ మోడల్ అనేలా మనం సింపుల్ గా మాట్లాడుకున్నా, ఇది కమోడిటీ నేచర్ ఉంటున్న బిజినెస్. అల్టిమేట్ గా వీళ్ళు కొనుక్కోవాలి, దాన్ని అమ్మాలి, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అండ్ బిజినెస్ క్యాష్ ఫ్లోస్ లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. బట్ అగైన్ వర్కింగ్ క్యాపిటల్ రిలేటెడ్ గా కూడా మనం అండర్లైన్ చేయాలి. అండ్ వీళ్ళ రిటర్న్ రేషియోస్, డెట్ టు ఈక్విటీ, ఇవన్నీ కూడా
కంఫర్టబుల్ గానే ఉన్నాయి. అండ్ వాల్యుయేషన్ పారామీటర్స్ లో చూసిన ప్రెసెంట్ వీళ్ళు 33 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ లో మార్కెట్ లోకి వస్తున్నట్టు. ఇదేం ఇన్నోవేషన్ కంపెనీ కాదు కదా, సో దాన్ని బట్టి చూస్తే వస్తున్నవి ఖచ్చితంగా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్. బట్ ఈ రీసైక్లింగ్ థీమ్ ఉంది చూసారా, ఈ వేస్ట్ ని మళ్ళీ అమ్మడానికి ప్రయత్నించి వాడిని ల్యాప్టాప్స్ ని కానీ వాటిని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి అమ్మే ప్రయత్నం చేస్తుండడం డెఫినెట్లీ గవర్నమెంట్ సపోర్ట్ దొరికే ఇండస్ట్రీయే ఈ రీసైక్లింగ్ బేస్డ్ గా ఉంటున్న కంపెనీస్. కమింగ్ టైమ్స్ లో గ్రో అయ్యే అవకాశం ఉంది. సో నేను ప్రైమరీగా షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా వ్యూ తో అయితే ఎంటర్ అవుతున్నాను. కమింగ్ టైమ్స్ లో వీళ్ళ బిజినెస్ లో ఆ మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. నాకు మార్జిన్స్ ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ బిజినెస్ లో మాత్రం. అవి మెయింటైన్ అవుతున్నాయి అంత వరకు ఉంచుకుంటాను. ఎక్కడైనా నాకు ఇబ్బందిగా ఉందనుకుంటే, మార్జిన్స్ డిస్ట్రాయ్ అవుతున్నాయి, ఇంపాక్ట్ అవుతున్నాయి అనుకుంటే బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రైమరీ నా వ్యూ అయితే షార్ట్ టర్మ్ కోసం చూస్తున్నాను. క్లియర్ గా ఓపెన్ గా ఇది నా వ్యూ. అండ్ మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళ రీసైక్లింగ్ అంటే ఈ గ్రావిటాలానో లేకపోతే గణేష ఎకోలాగో లేకపోతే ఇంకొక రీసైక్లింగ్ కంపెనీ లాగో చూడొద్దు. వీళ్ళది మోస్ట్లీ ల్యాప్టాప్స్ అనమాట. FY23 లో 80% వీరు రీసైకిల్ చేసిన ల్యాప్టాప్సే. ఇప్పుడు కూడా 75-76% ల్యాప్టాప్సే. ఇంకా ఇతర ఎలక్ట్రానిక్స్ చాలా నెగ్లిజిబుల్. అండ్ ఇక్కడ మీకు మెన్షన్ చేశారు చూడండి, వీళ్ళకి దొరికే ప్రైస్ ఏంటి, రీఫర్బిష్డ్ ప్రొడక్ట్స్ ప్రైస్ ఏంటి, వాటి కొత్త ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ ఏంటి, వీళ్ళకి ఎంత డిస్కౌంట్ లో దొరుకుతున్నాయో చూసారంటే వీళ్ళు వాటిని ఎంత కమ్ముకొని మార్జిన్స్ ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళకి ఈ కంట్రీస్ లో అంతా కూడా స్ట్రాంగ్ సేల్స్ నమోదవుతున్నాయి. మెజారిటీ సేల్స్ ఇండియా నుంచే, బట్ మిడిల్ ఈస్ట్, USA ఇతర వాటి నుంచి కూడా ఎలాంటి సేల్స్ నమోదవుతున్నాయి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను. ఓవరాల్ ఇది IPO రిలేటెడ్ అనాలిసిస్. నేనైతే ఈ IPO లో ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. మీరు కూడా మీ అనాలిసిస్ ని చేసిన తర్వాతే ముందుకు వెళ్ళండి. అండ్ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ వాల్యుబుల్ అని అనిపించుంటే ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయడానికి కూడా ప్రయత్నించండి. అండ్ మార్కెట్ అనాలిసిస్ లో చెప్పాను కదా, టాటా మోటార్స్ రిలేటెడ్ గా యూరోప్ తో US కుదుర్చుకునే ట్రేడ్ డీల్ చాలా ఇంపార్టెంట్ అని. ఇన్వెస్టర్స్ ఆ ట్రేడ్ డీల్ కానీ ఇప్పుడు యూరోప్ మీద వేసిన ట్యాక్స్ ఎంత 30%, ఆ ట్రేడ్ డీల్ లో కానీ 20% ఆర్ బిలో కానీ టారిఫ్ ఫాల్ అవుతుంటే యూరోప్ మీద, అది చాలా మంచి విషయం. కేవలం ఈ రీజన్స్ తోనే చాలా టైమ్స్ టాటా మోటార్స్ స్టాక్ స్ట్రగుల్ అయింది. వాళ్ళ UK కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అండ్ అక్కడి నుంచి ఫర్దర్ షిప్మెంట్ US కి వెళ్తున్నప్పుడు భారీగా ట్యాక్స్లు ట్రంప్ ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయి. అండ్ వాళ్ళు కూడా EV రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ చేస్తూ గతంలో ఉంటున్న మొత్తం లైనప్ నంతా మార్చాలనుకుంటుండడంలో కూడా స్ట్రగుల్ అవుతూ ఉండడం, ఇవన్నీ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ లో ఫ్యాక్టర్ అవుతూ వచ్చాయి. దట్ మీన్ బ్యాడ్ థింగ్స్ అన్ని స్టాక్ లో ఫ్యాక్టర్ అయ్యాయి. ఇక వస్తే ఫ్యాక్టర్ అవ్వాల్సిన గుడ్ థింగ్స్. అందులో ప్రధానంగా షేర్ హోల్డర్స్ గమనించాల్సిన మెయిన్ థింగ్ అయితే నెక్స్ట్ 1-2 డేస్ లో రాబోతున్న యూరోప్ ట్రేడ్ డీల్, తర్వాత స్లోగా JLR నెంబర్స్ UK లో, US లో, చైనాలో ఇంప్రూవ్ అవుతున్నట్లు కానీ సెంటిమెంట్ కనిపించింది అనుకోండి, ఆబ్వియస్లీ వితౌట్ ఇండియన్ టాటా మోటార్స్ నెంబర్స్ స్టాక్ లో మీకు పైకి పెరగడం కనిపిస్తుంది. ఇవి టాటా మోటార్స్ స్టాక్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు గమనించాల్సినవి. నెక్స్ట్ ఫోర్టిస్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. ఫోర్టిస్ హెల్త్ కేర్ వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ కంపెనీ అయిన GHIPL రిలేటెడ్ గా 5 హాస్పిటల్స్ ని 1 క్లినిక్ ని ఆపరేట్ చేస్తారు అండ్ మెయింటైన్ చేస్తారట. ఇందుకు గాను వీళ్ళకి 3% వాళ్ళు ఎంతైతే రెవెన్యూని సంపాదించుకుంటారో ఆ 5 హాస్పిటల్స్ 1 క్లినిక్ నుంచి, అందులో 3% వీళ్ళకి మంత్లీ సర్వీస్ ఫీగా వాళ్ళకి లభిస్తుందని ఫోర్టిస్ హెల్త్ కేర్ వాళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఇది రిలేటెడ్ పార్టీ డీల్. ఇండిపెండెంట్ అడ్వైజర్ ని పెట్టి వీళ్ళు ఇప్పుడు ఈ డీల్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు. ఫోర్టిస్ వాళ్ళకి FY25 లో రెవెన్యూ 7,782 crore. అండ్ ఇప్పుడు వీళ్ళు ఏదైతే బిజినెస్ ని మెయింటైన్ చేస్తారంటున్నారో ఆ బిజినెస్ ద్వారా 718 crore దగ్గరగా రెవెన్యూ ఉంటుంది. అందులో 3% వీళ్ళకి ప్రాఫిట్ లో యాడ్ అయిపోతుంది. విచ్ ఇస్ ఎ గుడ్ ట్రాన్సాక్షన్. బట్ రిలేటెడ్ పార్టీ కదా, అదొకటే మార్కెట్ కొంత కన్సర్న్ లా చూస్తుంది. నెక్స్ట్ నాట్కో ఫార్మా వాళ్ళు 36% వాటాని సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన ఆడ్కాక్ ఇన్గ్రామ్ అనే కంపెనీలో 2,000 crore పెట్టి అక్విజిషన్ చేస్తున్నారు. ఎందుకు కొంటాం 2,000 కోట్లు పెట్టి? అది సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన సెకండ్ లార్జెస్ట్ ఫార్మా కంపెనీ. FY24 లో రెవెన్యూ $536 million, ప్రాఫిట్ $45 million. దీంతో నాట్కో ఫార్మాకి గ్లోబల్ ఫుట్ ప్రింట్ దొరుకుతుంది. సౌత్ ఆఫ్రికా మార్కెట్స్ అండ్ ఆఫ్రికాకి సంబంధించి కూడా బిజినెస్ కి గేట్ వే వీళ్ళకి దొరుకుతున్నట్టు. అండ్ వాళ్ళకి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ అండ్ ప్రొడక్ట్స్ ఒక లైనప్ లో కానీ నాట్కో ఫార్మాకి ఎడ్జ్ ఉంటుంది. కాబట్టి ఈ ఓవరాల్ డీల్ షేర్ హోల్డర్స్ ఇంపార్టెంట్ గా గమనించాల్సింది. అండ్ మిండా కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు క్వాల్కామ్ వాళ్ళతో పార్ట్నర్ అవుతున్నారు ఫర్ స్మార్ట్ కాక్పిట్ టెక్నాలజీ రిలేటెడ్ గా. క్వాల్కామ్ వాళ్ళకి సంబంధించిన స్నాప్ డ్రాగన్ మీరు వినే ఉంటారు. అలా క్వాల్కామ్ వాళ్ళ స్నాప్ డ్రాగన్ ని మెయిన్ చిప్ గా వీళ్ళు తీసుకుంటూ స్మార్ట్ కాక్పిట్ టెక్ రిలేటెడ్ గా వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ డొమైన్ కంట్రోలర్స్ ని ఇండియన్ వెహికల్స్ కోసం డెవలప్ చేయబోతున్నారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. స్మార్ట్ కాక్పిట్ టెక్ అంటే ఏంటి? మీకు వెహికల్స్ లో కనిపిస్తూ ఉంటుంది కదా డాష్ బోర్డ్ దగ్గర. దీన్ని ఫర్దర్ గా ఎన్హాన్స్ చేయడానికి మిండా కార్పొరేషన్ వాళ్ళు క్వాల్కామ్ వాళ్ళతో టైఅప్ అయితే అవుతున్నారు. సిమెంట్ కంపెనీ ప్రిజమ్ జాన్సన్ లిమిటెడ్ ఉందా, వాళ్ళు వాళ్ళ సిమెంట్ గ్రైండింగ్ కెపాసిటీని 19% సెప్టెంబర్ 2025 లోపు పెంచుకోనున్నారని, ప్రెసెంట్ ఉన్న 1.08 మెట్రిక్ టన్ పర్ యానం నుంచి 1.288 మెట్రిక్ టన్ పర్ యానం కి వీళ్ళ గ్రైండింగ్ కెపాసిటీ పెరగనుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. BCL ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారు కదా,
వాళ్ళకి న్యూ సప్లై ఆర్డర్ రాజస్థాన్ స్టేట్ నుంచి అయితే లభించింది. 59 lakh లీటర్స్ ఆఫ్ ENA ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ని నెక్స్ట్ 6 months కి సప్లై చేయడానికి వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు, అండ్ వీలైతే ఇంకొక 50% కూడా ఇప్పుడు వచ్చిన ఆర్డర్ లో ఇంకో 50% కూడా పెంచే అవకాశం కూడా ఈ ఆర్డర్ లో ఉందని గతంలో నవంబర్ 2024 లో ఆల్రెడీ ఒక ఆర్డర్ వచ్చింది. 60 lakh లీటర్ దగ్గర ఆల్రెడీ సప్లై చేశారు. మళ్ళీ ఇంకొక 59 lakhs అవసరమైతే ఇది ఇంకో 50% పెరిగే అవకాశం ఉందని వీలైతే ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఉంది కదా, గ్రీవ్స్ కాటన్ అండర్ లో ఉంటుంది. వీళ్ళకి సింగిల్ చార్జ్ లో 324 కిలోమీటర్స్ వెళ్తూ ఇండియాలో నేషనల్ రికార్డ్ ని వీళ్ళకి సంబంధించిన గ్రీవ్స్ ఎల్ట్రా సిటీ ఎక్స్ట్రా వెహికల్ టచ్ చేసిందని. ఇది ఒక 3-wheeler ప్యాసింజర్ వెహికల్ అన్నమాట, ఎలక్ట్రిక్ వెహికల్. ఇమేజెస్ మీకు ఇక్కడ స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. వన్స్ చార్జ్ చేశాక 324 కిలోమీటర్స్ రన్ అవడం అంటే కొంత పెద్ద విషయమే కదా. టాప్ స్పీడ్ 60 km/h, పేలోడ్ 330 kg తో ఛార్జింగ్ టైం 4 to 5 hours పెడితే ఇంత డిస్టెన్స్ కి వెళ్తూ 324 కిలోమీటర్ కి వెళ్తూ రికార్డ్ ని సృష్టించారనేలా గ్రీవ్స్ కాటన్ వాళ్ళకి సంబంధించిన ఈవీ సబ్సిడరీ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళైతే అప్డేట్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఫెమా కంప్లైంట్ ని మింత్రాకి అగైనెస్ట్ గా ఫైల్ చేయడం జరిగింది. 1654 crore 1654 కోట్లకు సంబంధించిన FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా వైలేషన్ జరిగిందని, FDI పాలసీని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పాలసీని బ్రీచ్ చేస్తూ మింత్రా వాళ్ళు వైలేషన్ కి పాల్పడ్డారనేలా 1650 crore కి సంబంధించిన వైలేషన్ నోటీస్ అయితే కంపెనీకి అయితే వీళ్ళు విధించడం జరిగింది. ఏం వైలేట్ చేశారు అసలు వీళ్ళు? హోల్సేల్ క్యాష్ అండ్ క్యారీ రూట్ ని మిస్యూజ్ చేశారని, అంటే దాన్ని ఆ హోల్సేల్ క్యాష్ అండ్ క్యారీ దాన్ని రీటైల్ ట్రేడింగ్ చేయడానికి వీళ్ళు మిస్యూజ్ చేశారని, అది FDI పాలసీలో అలో కాదని 1654 crore ఏమో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లా తెచ్చి దాన్ని రీటైల్ సేల్స్ కి దారి మరలిస్తూ రిలేటెడ్ కంపెనీ ద్వారా వెక్టార్ ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రీటైల్ ట్రేడింగ్ వీళ్ళు చేసేదానికి ప్రయత్నించారని, FDI రూల్స్ ని బైపాస్ చేసేందుకే ఈ సెటప్ అంతా వీళ్ళు చేశారని ఫెమా వైలేషన్ ఇందులో క్లియర్ గా కనిపిస్తున్నట్లు ఈడీ వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. MCX లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఇది క్లియర్ గా అర్థమైంటుంది. వాళ్ళ టెక్నికల్ గ్లిచ్ కారణంగా మార్నింగ్ నార్మల్ టైమ్స్ లో వీళ్ళ మార్కెట్ అయితే ఓపెన్ అవ్వలేదు. 9:45 AM కి ఓపెన్ చేస్తారనేలా MCX వాళ్ళైతే అప్డేట్ చేశారు. యూజువల్ గా టెక్నికల్ గ్లిచ్ వచ్చినప్పుడు ఎక్స్చేంజ్ రిలేటెడ్ గా అథెంటిసిటీ పై క్వశ్చన్ పడుతుంది. ఇలా టెక్నికల్ గ్లిచెస్ మల్టిపుల్ టైమ్స్ వస్తున్నాయి అనుకోండి, బ్రోకర్ దగ్గర టెక్నికల్ గ్లిచ్ రావడం వేరు, ఎక్స్చేంజ్ లెవెల్లో టెక్నికల్ గ్లిచ్ రావడం వేరు. యాజ్ అన్ ఇండియన్ గ్రోయింగ్ ఎకానమీ, అందులోనూ కమోడిటీస్ పరంగా ఉంటున్న మెయిన్ ఎక్స్చేంజ్ అండ్ MCX లో ఇలాంటి టెక్నికల్ గ్లిచ్ రావడం సరైంది కాదు. 9:45 అన్నారు కదా స్టార్ట్ చేస్తారని, కానీ అది రీస్టోర్ అయింది 10:15 కి. ఇదేం ఫస్ట్ టైం వస్తున్నది కాదు, చాలా మంత్స్ నుంచి రిపీట్ అవుతున్నదే. ప్రాబబ్లీ MCX వాళ్ళు దీనిపైన ఇంకా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకొని ఇవి రిపీట్ చేయకుండా ఉంటారని. కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇంకొకరు కలిపి ఫామ్ చేసిన జాయింట్ వెంచర్ కి 21 crore 3 lakhs విలువ చేసే కవచ్ అప్గ్రేడ్ ఆర్డర్ రైల్వేస్ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 24 months లో ఇది కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేశారు. సూర్య రోషని వాళ్ళకి 74 crore 78 lakhs విలువ చేసే స్పైరల్ కోటెడ్ పైప్స్ ఆర్డర్ వీళ్ళకి లభించింది. నెక్స్ట్ 24 weeks లో ఇది కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. కళానిధి మారన్ ఉన్నారు కదా, తమిళనాడు సన్ పిక్చర్స్, సన్ టీవీ వింటూనే ఉండింటారు. తనకి ఒక ఎయిర్వేస్ ఉంది, కల్ ఎయిర్వేస్. వీళ్ళు స్పైస్ జెట్ నుంచి 1300 కోట్ల దగ్గరగా డామేజ్ క్లెయిమ్ చేశారు. హైకోర్టుకు వెళ్లారు, హైకోర్టు కూడా అదే మీకు రాదు, మీకు సంబంధం లేదు స్పైస్ జెట్ కి అని పాజిటివ్ గా తీర్పిచ్చింది. దాన్ని పట్టుకెళ్లి హైకోర్టులో రాలేదు కదా, సుప్రీంకోర్టు వెళ్లారు. సుప్రీంకోర్టులో కూడా స్పైస్ జెట్ పక్కే తీర్పు వస్తుండడం స్టాక్ ఇవాళ 5% దగ్గరగా పెరిగింది. సో ఫైనలీ కల్ ఎయిర్వేస్, ఈ కళానిధి మారన్ కి సంబంధించి చాలా సంవత్సరాల పాటు నుంచి నడుస్తున్న ఈ ఇష్యూ ఫైనలీ సుప్రీంకోర్టు దగ్గర ఎండ్ అయిందని అనుకోవచ్చు. ఇది స్పైస్ జెట్ పరంగా మంచి విషయం. అండ్ ఈ టాటా స్టాక్ తో 5 years జర్నీని కంటిన్యూ చేసిన తర్వాత విజయ్ కేడియా గారు ఇందులో నుంచి ఎగ్జిట్ అవుతున్నట్లు డేటా కనిపిస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ తేజస్ నెట్వర్క్. లాస్ట్ 5 years లో చాలా స్ట్రాంగ్ గా పెరిగిన ఈ కంపెనీ నుంచి ఈ రీసెంట్ షేర్ హోల్డర్ డేటాలో విజయ్ కేడియా గారి పేరు లేకపోతుండడం, తన ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవుతున్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 18 లక్షల షేర్ల దగ్గరగా తను మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు తన పేరైతే కనిపించట్లేదు. మొత్తం 18 లక్షలైనా తన అమ్మేసి ఉండాలి, ఆర్ 1% బిలోకైనా తన వాటాను తీసుకొచ్చి ఉండాలి. తను ఓపెన్ గా చెప్తే తప్పించి 1% బిలోకి వెళ్ళినా, అంటే 0.99% వాటాకు వెళ్ళినా మనకి తను ఎంత హోల్డ్ చేస్తున్నారో తెలియదు. సో కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యారనడానికి లేదు, బట్ వాటానైతే క్లియర్ గా తగ్గించుకున్నారు. మేబీ అది కంప్లీట్ ఎగ్జిట్ కూడా అయ్యుండొచ్చు. యాక్చువల్లీ తను ఎప్పటి నుంచో హోల్డ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1500 వరకు కూడా వెళ్ళినప్పుడు తను హోల్డ్ చేశారు కన్విక్షన్ తో. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో 52 week లోకి టచ్ అవుతున్నప్పుడు ఈ పాయింట్ లో ఎగ్జిట్ అవుతున్నారు, ఆర్ చాలా వరకు సిగ్నిఫికెంట్ గా వాటాను తగ్గించుకుంటున్నారు. 1% బిలోకి వెళ్ళింది కాబట్టి మనం ఏం కామెంట్స్ చేయలేం ఎంత పర్సెంట్ హోల్డ్ చేస్తున్నారు ఏంటని. బట్ మెజారిటీ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా కంప్లీట్ గా అమ్మేశారనేలా మీకు డేటా కనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. వాటాని తగ్గించుకున్నారంతే. అమ్మారా మొత్తం లేదా అనేది మనకు తెలియదు. 1% వాటా బిలోకి వెళ్ళింది కాబట్టి. బట్ 52 week లో దగ్గర తను యాజ్ ఎ ఫేమస్ ఇన్వెస్టర్ గా డెసిషన్ తీసుకోవడం ఎక్కువగా మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ తో ఇవాళ సర్క్యులేట్ అయింది. ఇంటెలెక్ట్ డిజైన్ కంపెనీ ఉంది కదా, వీళ్ళకి ఒక ల్యాండ్ మార్క్ కోర్
బ్యాంకింగ్ డీల్ విత్ Tier 1 కెనడియన్ బ్యాంక్ దగ్గర నుంచి లభించిందని, అంటే అక్కడ ఉంటున్న కెనడాలో ఉంటున్న టాప్ బ్యాంక్, వన్ ఆఫ్ ద టాప్ బ్యాంక్ నుంచి వాళ్ళ కోర్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ని ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళకి డీల్ గా ఆ బ్యాంక్ తో పార్ట్నర్షిప్ ఏర్పడిందని, గ్లోబల్ బ్యాంకింగ్ స్పేస్ లో స్ట్రాంగ్ గా గ్రో అయ్యేందుకు ఇంటెలెక్ట్ డిజైన్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లు ఈ కంపెనీ CEO మనీష్ మకన్ గారు అయితే స్టేట్మెంట్ చేశారు. సిగాచి ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు హైదరాబాద్ వాళ్ళ API ప్లాంట్ లో ఆపరేషన్స్ అండ్ R&D ని 28 జూలై నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టు, 32 నుంచి 35 మంది సైంటిస్టుల టీమ్ తో రెగ్యులేటెడ్ మార్కెట్ కోసం R&D ని ఫర్దర్ గా డెవలప్ చేసి బిజినెస్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ రిజల్ట్స్ ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇన్ఫోసిస్ రెవెన్యూ 42,279 crore గా వీళ్ళు డిక్లేర్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ లో కాన్స్టెంట్ టర్మ్స్ లో చూసారనుకోండి 3.8% గ్రో అయినట్టు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూస్తే 2.6% గ్రో అయినట్టు. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఐటీ కంపెనీస్ లో పోలిస్తే ఇది బెటర్. మార్జిన్ కొంత డిప్ అవుతుంది. లాస్ట్ ఇయర్ సేమ్ టైం లో 21.1 ఉండేది, ఇప్పుడు 20.8% కి వస్తుంది. బట్ రెవెన్యూ పెరిగింది కదా, కాబట్టి ప్రాఫిటబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఇది ఇంపార్టెంట్. గైడెన్స్ ని 1% to 3% లా ఉంచారు అండ్ మార్జిన్ ని కూడా 20% to 22% FY26 కి వీళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది. అట్రిషన్ 14.4% దగ్గరగా ఉంది. టోటల్ ఎంప్లాయ్ 3,23,000 దగ్గరగా వర్క్ చేస్తున్నారు వీళ్ళ అండర్ లో అని చెప్తున్నారు. స్ట్రాంగ్ గ్రోత్ యూరోప్ రీజియన్ లో కనిపిస్తున్నట్లు అర్థమవుతుంది. నియర్లీ 13% గ్రోత్, వెరాజ్ ఇండియన్ బిజినెస్ మాత్రం కొంత డీగ్రో అయింది. సో ఓవరాల్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తో పోలిస్తే రెవెన్యూ బానే ఉంది, ప్రాఫిట్ కూడా బెటర్ గానే ఉంది. మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే అబోనే ఈసారి నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రైమరీగా రెవెన్యూలో గ్రోత్ ఉంది, వెరాజ్ TCS విప్రోలో గ్రోత్ లేదు, కాంట్రాక్షన్ ఉంది. గైడెన్స్ ని కూడా స్లైట్లీ అప్ సైడ్ రివిజన్ అయితే చేశారు. ఎందుకంటే లాస్ట్ టైం గైడెన్స్ 0 to 3% ఉండేది, ఇప్పుడు 1 to 3% తీసుకొచ్చారు. ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మీట్ అవుతున్నాయి. యాజ్ ఆఫ్ నో నేను మేనేజ్మెంట్ కామెంటరీ ఇంకా వెళ్ళలేదు, మరి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా నెగిటివ్ స్టేట్మెంట్స్ వస్తే సెంటిమెంట్ మొత్తం టర్న్ అవుతుందేమో, కానీ యాజ్ ఆఫ్ నో నెగిటివ్ సర్ప్రైజెస్ ఇన్ఫోసిస్ పరంగా ఏం లేవు. అది పక్క నుంచండి, స్టాక్ మార్కెట్ రియాక్షన్ చూడండి ఎలా ఉందో. ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంది కదా అని సాలిడ్ నెంబర్స్ ని పోస్ట్ చేసిన స్టాక్ లోయర్ సర్క్యూట్ లో ఎండ్ అయిపోయింది. స్కై గోల్డ్ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 56% పెరుగుతున్నాయి, మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ప్రాఫిట్ 106% ఇంప్రూవ్ అవుతూ స్ట్రాంగ్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేశారా. ఇయర్ ఆన్ ఇయర్ లో సాలిడ్ ఉంటాయి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోనే ఇంప్రూవ్మెంట్ ఉంది నెంబర్స్, బట్ స్టిల్ వాల్యుయేషన్ కంఫర్ట్ లేక స్టాక్ ఇవాళ పడింది. నెంబర్స్ అయితే బాగున్నాయి, నాట్ జస్ట్ నెంబర్స్, మేనేజ్మెంట్ ఒక కామెంటరీ కూడా ప్రాఫిట్ మార్జిన్ ని 4.5% దగ్గరగా మెయింటైన్ చేస్తూ స్ట్రాంగ్ గా గ్రో అవుతారనేలా. బై FY27 7,600 crore రెవెన్యూ అండ్ బాటమ్ లైన్ 350 crore దగ్గరగా బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తారనేలా స్టేట్మెంట్స్ అయితే చేశారు. అండ్ ఇన్ఫోబీన్స్ అనే ఐటీ కంపెనీ కూడా చాలా మంచి నెంబర్స్ నే పోస్ట్ చేసింది. రెవెన్యూ 23% పెరిగింది, మార్జిన్స్ ఇంప్రూవ్ అవడం కారణంగా ప్రాఫిట్ ఏకంగా 200% ఇంప్రూవ్ అయింది. 8 crore నుంచి 23 crore కి ప్రాఫిట్ పెరుగుతూ ఉండడం, సాలిడ్ ఎక్స్పాన్షన్ నెంబర్స్ లో కనిపిస్తుండడమే స్టాక్ ఇవాళ 20% దగ్గరగా పెరగడానికి ప్రధానమైన కారణం. 6 న్యూ క్లయింట్స్ ని కూడా యాడ్ చేశారు అండ్ 3 లార్జ్ ఎంటర్ప్రైజెస్ డీల్స్ కూడా ఈసారి వీళ్ళు కుదుర్చుకున్నట్టు ఇన్ఫోబీన్స్ వాళ్ళైతే చెప్తున్నారు. నెంబర్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ కోల్గేట్ నెంబర్స్ కొంత వీక్ గా వస్తున్నట్లు కనిపిస్తుందా, ఎందుకంటే రెవెన్యూ 4% డిక్లైన్ అవుతుంది, మార్జిన్స్ ఇంకా ఫర్దర్ గా ఫాలో అవడం కారణంగా EPS ఆల్మోస్ట్ 12% దగ్గరగా డ్రాప్ అవుతుంది. ఓవరాల్ నెంబర్స్ కోల్గేట్ పరంగా వీక్ గా ఉన్నాయి. అండ్ E2E నెట్వర్క్స్ స్టాక్ ఉంది కదా, ఒకప్పుడు అందరి ఫేవరెట్ గా చూస్తూ యుఫోరియాతో పెరిగిన స్టాక్ నెంబర్స్ తో క్లియర్ గా డిసప్పాయింట్ అయితే చేసింది. డిప్రిసియేషన్ అండ్ ఎక్స్పెన్సెస్ ని చూపిస్తూ ఈసారి లాస్ ని పోస్ట్ చేశారు. ఇలాంటి వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ లాస్ ని పోస్ట్ చేస్తే ఏం జరుగుతుంది, లోయర్ సర్క్యూట్ అదే కనిపించింది. ఫర్దర్ గా కూడా ఇది కొంత టైం కంటిన్యూ అవుతుంది. ఓవరాల్ E2E నెట్వర్క్ నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. టాప్ లైన్ లో స్ట్రాంగ్ గ్రోత్ లేదు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లోను మనకి డౌన్ టిక్ కనిపిస్తుంది. మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్, వీళ్ళు రీజన్స్ గా ఎక్స్పెన్సెస్ అండ్ డిప్రిసియేషన్ చెప్తూ లాస్ ని పోస్ట్ చేయడం కంప్లీట్లీ మార్కెట్ కి వైల్డ్ కార్డ్ లా నెగిటివ్ సర్ప్రైజ్ లో అయితే వెళ్ళింది. హై డిప్రిసియేషన్ అంటే హై ఫిక్స్డ్ అసెట్స్ అది కమింగ్ టైమ్స్ లో రెవెన్యూ గా మారుతుంది అనుకోవచ్చు. ఓవరాల్ గా ఈసారి రెవెన్యూ కూడా ఫాలో అయింది. ఈ ఆస్పెక్ట్ ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పాండి ఆక్సైడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి, గుడ్ నెంబర్స్ అని అనాలి. రెవెన్యూస్ స్టేబుల్ గానే ఉంటాయి, పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏ ఉండదు అనుకుంటారు, కానీ మార్జిన్స్ ఇంప్రూవ్ అవడం కారణంగా ప్రాఫిట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 51%, ఇయర్ ఆన్ ఇయర్ లో 94% ఇంప్రూవ్ అవుతున్నాయి. ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్, నేను వాల్యుయేషన్ అట్రాక్టివ్ గా ఉందని చెప్పట్లేదు, బట్ నెంబర్స్ బాగున్నాయి. అండ్ సింజిన్ వాళ్ళ నెంబర్స్ బాగున్నాయని అనాలి. మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ఇది మేజర్ గా మనం ఎప్పుడు అండర్లైన్ చేసుకోవాల్సింది. మార్జిన్స్ ఇంప్రూవ్ అవడం, ఇప్పుడు నియర్లీ 25% దగ్గరగా ఆపరేటింగ్ సైడ్ మార్జిన్స్ ఉండడం, రెవెన్యూస్ 11% పెరిగిన ప్రాఫిట్ 59% దగ్గరగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఓవరాల్ సింజిన్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. అండ్ డైనమిక్ కేబుల్స్ వాళ్ళ నెంబర్స్ ని అబ్జర్వ్ చేయండి. రెవెన్యూస్ 30% ఇంప్రూవ్ అయ్యాయి నియర్లీ, బట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవడం కారణంగా ప్రాఫిట్స్ ఏకంగా 55% ఇంప్రూవ్ అయ్యాయి, ఐ మీన్ జంప్ అయ్యాయి. అండ్ బోనస్ కూడా 1:1 ప్రకటించారు. అంటే ఎవరెవరి దగ్గర అయితే షేర్స్ ఉంటాయో 1 కాస్త 2 అవుతుంది, స్టాక్ ప్రైస్ హాఫ్ అవుతుంది. కేబుల్ అండ్ వైర్ కంపెనీస్ రీసెంట్ టైమ్స్ లో పోస్ట్ చేసినవన్నీ చూడండి, పాలీక్యాప్ కానీ KEI వైర్స్ కానివ్వండి, ఇప్పుడు
డైనమిక్ కేబుల్స్ కానీ అవన్నీ కూడా మంచి నెంబర్స్ నే పోస్ట్ చేశాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.